పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆకి ఉన్న లారీని తుఫాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బంధువులు మృతి చెందడంతో వాహనంలో పామురు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇక ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. మనసా, ఈ పల్నాడు జిల్లా ఈ రోజైతే తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లయితే తెలుసుకున్నారు. మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉండడంతో పలువురికి గాయాలు ఆసుపత్రి చికిత్స పొందుతున్నాయి జరుగుతున్నాయి. ఏదైతే మాచర్ల పట్టణ పరిధిలోని ఏదైతే ఈ శ్రీశైలం ప్రధాన రహదారిపై నగర వనం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ వెనక నుంచి ఒక వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలిసింది. ఈ ప్రమాద సమయంలో అయితే తుఫాన్ వాహనంలో సుమారుగా ఒక 13 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఈ ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా నుజ్జు అయ్యి అందులో ప్రయాణికులు నలుగురు అక్కడే మృతి చెందినట్లయితే తెలిసింది. మరొక ఇద్దరికైతే తీవ్రంగా గాయాలి, వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మరొక హాస్పిటల్కి తరలించినట్లయితే కూడా తెలుస్తుంది. మిగిలిన క్షతగాత్రులు అయితే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏదైతే మృతులు వివరాలు చూసుకున్నట్లయితే కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, మరొకరు ఈ పిడుగు అంజలిగా గుర్తించినట్టే తెలుస్తుంది. వీరంతా హైదరాబాద్ నుంచి అయితే ప్రకాశం జిల్లా కనిగిరి వైపు ఒక మరణించిన వాళ్ళ కుటుంబాన్ని అంత్యక్రియలకు వెళ్లేందుకు జరిగినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఈ విషాద ఘటన చోటు చేసుకున్న ప్రాథమిక విచారణ అయితే వెళ్ళడంగా ఉందన్నమాట. ఏదైతే సమాచారం అందుకున్న అయితే మాచర్ల పోలీసులు అయితే మాత్రం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే మృతదేహాల పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అతివేగంగా డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా తెల్లవారుజామున తక్కువ దృశ్యముతో ఏదైతే కారణమా ఉండవచ్చు అని అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఏదైతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అంటే అన్ని కోణాల్లో విచారణ అయితే జరుగుతుంది. ఈ ఘటనతో అయితే ఈ కుటుంబాల్లో తీవ్ర విషాదం, అంటే ఒక విషాదానికి వెళ్ళి అంత్యక్రియకి వెళ్ళే సమయంలో అంటే మరొకటి ఇట్లా ఈ ఘటన జరగడంతో అయితే ఈ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు వినిపిస్తున్నారు. అదే వార్త తెలిసిన ఈ వెంటనే అయితే ఈ బంధువులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరు వినిపించినట్టే తెలుస్తుంది. మనసా. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు.